హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం ట్రంప్ వైఖరి భారత్ పట్ల ఏ విధంగా ఉందో, అతను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో. సో భారతదేశాన్ని అంతా ఇబ్బంది పెట్టే ప్రయత్నం దిశగా ట్రంప్ అడుగులు వేయడం చూస్తున్నాం. సో ఏంటి ట్రంప్ వైఖరి, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు కాలబేరానికి వచ్చేసాడు, పాజిటివ్గా అయిపోయాడంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంటర్గా వీటి గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో భారత్ విషయంలో చూసాం. 50% టారిఫ్స్ పెంచేశాడు, 200% పెంచుతానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ యాపిల్ కంపెనీలు ఇటువంటి పెట్టుబడులు పెట్టకండి అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా భారతదేశం పట్ల అతని వైఖరి ఈ విధంగా ఉంది? ఏమైంది సార్ అసలు? అంటే ట్రంప్ వైఖరి ఏదైతుందో కొంతవరకు ఆయన వ్యక్తిగతం, కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో అది తీవ్రమైన సంక్షోభంలో. ఓకే. ఎందుకంటే వాళ్ళ అప్పులు ఏవైతున్నాయో విపరీతంగా అప్పులు చేశారు వాళ్ళు. తర్వాత అమెరికా స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అవుతుందో, అంటే వాళ్ళ జీవన స్థాయి ఏదైతుందో అది అమెరికా ఆర్థిక వ్యవస్థ దాన్ని పోషించలేకపోతుంది. ఓకే. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జనాన్ని ఏ స్థాయికి చేరుకుందంటే ఆర్థిక వ్యవస్థ ఆ ఆర్థిక స్థాయిని నిలబెట్టుకున్నట్లుగా లేదు. ఓకే. కానీ ఏ ప్రభుత్వం అయినా అది నిలబెట్టలేకపోతే అది చాలా అన్పాపులర్ గవర్నమెంట్ అవుతుంది. కనుక ప్రతి ప్రభుత్వానికి ఇదే సమస్య ఉంటుంది, ఎట్లా ఇది కాపాడాలి. స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ ఆయన గ్రేట్ డివైడ్ అనే పుస్తకంలో అమెరికా ఈ స్టాండర్డ్ లివింగ్ ఏదైతుందో వీటిని అది ఏ పరిస్థితిలో కూడా మెయింటైన్ చేయాలి. కాబట్టి అమెరికాకు శాశ్వతమైన పరిష్కారము వాళ్ళ ప్రమాణ స్థాయిని కొంత తగ్గించుకోవాలి, వాళ్ళ కన్జంప్షన్ లెవెల్స్ను తగ్గించుకోవాలి అని ఆయన స్పష్టంగా, ఆయన అమెరికన్ ఎకానమిస్టే ఆయన సలహా ఇచ్చాడు. ఓకే. కానీ ట్రంప్ లాంటి వాళ్ళు ఇటువంటి అంటే ఒక స్థిరమైన పరిస్థితి లేదు, ఒక అంటే ఒక అన్సర్టెన్ కండిషన్లో వాళ్ళు ఎంటర్ అయిపోయారు. కనుక ట్రంప్ ప్రవర్తన ఒకటేమో వ్యక్తిగతంగా ఆయన కొంచెం నిలకడ ఉన్న మనిషిలా కనిపించడు. రెండోది అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ట్రంప్ లాంటి వాడిని ఇప్పుడు అతను ఆయన ఎన్నుకున్నారు. దీనివల్ల ఆయన ఇప్పుడు ఈ రెండోసారి గెలిచినప్పటి నుంచి ఆయన రోజు చేస్తున్న స్టేట్మెంట్స్ మిగతా దేశాలు, మన దేశమే కాదు మిగతా దేశాల పట్ల కూడా మనము ఆయన వైఖరిని చూడవచ్చు. కానీ ముఖ్యంగా భారతదేశం వరకు చూస్తే మనమందరం కాస్త దేశమంతా కొంత షాకింగ్గా ఉంది. అంటే ఏంట్రా ఇట్లా ట్రంప్ ఇట్లా ప్రవర్తిస్తుంది. దీనికి ప్రధాన కారణము మొదటి టర్మ్లో నరేంద్ర మోడీ వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు ఆప్టిక్స్ ఏవైతే బయటకు మనకు టీవీలో కనిపించిన ఆప్టిక్స్లో ఇక వాళ్ళు ఎంత దగ్గర స్నేహితులు, ఆప్త స్నేహితులు, ఇంకా వాళ్ళ మధ్యన అరమరికలు లేవు అన్న విధంగా ఆప్టిక్స్ ప్రచారం చేశారు. అప్పటికి అది సరిపోయింది, ట్రంప్కి సరిపోయింది, మోడీకి సరిపోయింది, మళ్ళీ గెలిచాడు. భారతదేశం కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి ఇతను మళ్ళీ గెలుస్తాడని అనుకోలేదు. కనుక ఆయన బైడెన్ను కలవడానికి వెళ్ళినప్పుడు ట్రంప్ అపోజిషన్లో ఉన్నాడు. అంత స్నేహము అని అన్నవాడు, మేము ఆప్త స్నేహితులం అన్నవాడు తాను ఓడిపోయాడు కదా ఎలాగూ అని కనీస మర్యాదకైనా వెళ్ళి ఆయన కలలేదు. బైడెన్ కలిసి వచ్చేసాడు. స్నేహితుడు అనుకున్నప్పుడు ట్రంప్ ఎలాగో ఆయన పవర్లో లేడు కనుక ఈయన వచ్చి కలుస్తాడని అనుకుంటాను. ఈయన కలవలేదు. ఆయనకు ఇగో పెద్ద అహం, అది బాగా దెబ్బతిని ఉంటుంది. మోడీ కలగకపోవడం ఇంకో కారణం ఏంటంటే ఈయన పెద్ద స్నేహము అది కానీ ఆప్టిక్స్లో చూపించినంత స్నేహం కానీ అంత ఆప్యాయత కానీ ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఉంటే కలిసేవాడు, ఏ ఓడిపోయాడా అని కలిసేది కానీ వెళ్ళి వచ్చాడు. రెండోసారి గెలిచాడు, అది అన్ఎక్స్పెక్టెడ్గానే గెలిచాడు. ఈ రెండోసారి గెలిచిన తర్వాత ఇక ట్రంప్ వైఖరి మన దేశం పట్ల, తమ ఆర్థిక విధానం మారింది, ట్రంప్ ఆలోచన విధానం మారింది. తర్వాత ఈ ప్రవర్తన తనకు కలలేదనే ఒక చిన్న ఆగ్రహం, ఈ మూడు కలిపి
భారతదేశం పట్ల ఆయన మొదటి నుంచి భారతదేశము ఆ, తమ దేశాన్ని అసలు దోచుకుంటున్నదని, తమ దేశ సంపదను అటు ఇట్లా మొదలుపెట్టాడు. ఓకే. ఇది ఎన్నడూ అమెరికా మనం దోచుకుంటున్నారని అన్నది లేదు, కానీ ట్రంప్ ఈ మాట అనడం మొదలుపెట్టాడు. ఓకే. రెండవది, ఆయన తమ ఆర్థిక వ్యవస్థను నిలదొక్కుకోవడానికి అన్ని దేశాల మీద, చైనా మీద అయితే ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నాడు, అన్ని దేశాల మీద ఏదో ఒక రకంగా ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఆయన ఫారిన్ పాలసీ మొత్తం మారింది. మన దేశం దగ్గరకు వచ్చేవరకు ఆయన పెట్టిన ఒక షరతు ఏమిటంటే, రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుక్కో. మన ఆర్థిక వ్యవస్థ ఏమో దాని మీద చాలా ఆధారపడి, ఎందుకంటే మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి యుక్రెయిన్ ఈ యుద్ధంలో వాళ్ళు ఉన్నారు, రష్యా కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో, వాళ్ళు కూడా మనకు ఆయిల్ అమ్మడానికి, మనం ఆయిల్ ఇక్కడ చేసి రిఫైన్ చేసి మనం వేరే దేశాలకు అమ్మి చాలా వరకు మనం లాభాలు చేసుకుంటున్నాం. కనుక రష్యా నుంచి ఆయిల్, ఏ సార్వభౌమ దేశానికైనా ఇంకొక దేశము మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పకూడదు. ఓకే. రెండవది, మీరు డైరెక్ట్గా రష్యా నుంచి ఆయిల్, మన దేశం నుండి కార్పొరేట్ వ్యవస్థ, మన దేశం నుండి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ మీద ఈ ఆయిల్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఒక్కసారిగా ఆయన చెప్తూనే మనం ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడం అంటే రెండు రకాలు. ఒకటి, అది ఆర్థికంగా మనకు చాలా నష్టము. రెండవది, మీరు ఒక దేశం వచ్చి మీరు చేయమంటే, ఒక సార్వభౌమ దేశంగా భారతదేశము 3వ అభివృద్ధి చెందిన ఎకానమీ మనమైతే ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసుకుంటాము, వాడు వచ్చి మీరు దించండి అంటే మనం దించుతూనే అది దేశ సార్వభౌమైంది, మొత్తం దేశం అంతా ప్రశ్నించేది. ఓ దేశం అంతా డిక్టేట్ చేయవచ్చునా, మీరు చేయమంటే మనం చేయవచ్చునా, మనకేం అంత మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా అనేటువంటి విషయము ఒకటి వస్తుంది. అంటే సార్వభౌమ అధికారము, ఒక అభివృద్ధి చెందిన దేశం అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం కదా మనం, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ, ఇవన్నీ రోజు చెప్తూ మీరు ఆయిల్ ఇంపోర్ట్ ఆపండి అంటే మనం ఆపుతూనే ప్రపంచానికైనా మన దేశానికైనా ఏమేమీ చూస్తుంది. కనుక ట్రంప్ దీంట్లో ఈ సందిగ్ధ దశలో పడిపోయారు. దేశమే అసలు ఈ పరిస్థితిలో ఏం చేయాలి. ఎకనామిక్ జర్నలిజం చూస్తే కొంత తగ్గిస్తే పోలా, సోవియట్ నుంచి ఎందుకు మనం అంత తీసుకురావాలి, అంత ఇంపోర్ట్ ఎందుకు చేయాలి, ఆ ఒక్క విషయంలో మనం అంగీకరిస్తే పోతుంది కదా అని అన్నవాళ్ళు ఉన్నారు, కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు. కానీ మొత్తంగా నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వము మనము ఈ అమెరికా వాడి డిక్టేట్ను వాళ్ళు అన్నట్టుగా ఒప్పుకుంటే మాత్రం మన ఇమేజ్ పాడైపోతుంది. దేశంలో భారతీయ జనతా పార్టీ పవర్ఫుల్ పార్టీ, మోడీ అంటే చాలా గట్టి ప్రధానమంత్రి అని ఒక ఇమేజ్ ఉంది. అంత గట్టా కాదా అనేది వేరే విషయం. కానీ నరేంద్ర మోడీ అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే పకడ్బందీగా చేస్తాడు, గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎవరికి లొంగనివాడు అనేటువంటి ఇమేజ్ ఈయనకు ఉంది. ఇప్పుడు బిట్వీన్ అమెరికా తర్వాత భారతదేశ సార్వభౌమాధికారము, మోడీ ఇమేజ్, భారతీయ జనతా పార్టీ ఇమేజ్, వీటిలో ఇవాళ ఏమైపోయిందంటే వీళ్ళు మేము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, మీరు మాకు సాయం చేసినా లేకున్నా సరే అని స్టాండ్ తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా చాలా ఏళ్ల తర్వాత భారతదేశము అమెరికాకు ఒక రకంగా వాళ్ళు చెప్పినట్టుగా వినకుండా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ట్రంప్ దీనికి ఆగ్రహంగా ఉన్నాడు. రెండవది, మనం అమెరికాను అపోజ్ చేస్తూ మనం చేసిన పని ఏమిటి, మరి మన దేశ ఆర్థికాన్ని సోవియట్ యూనియన్కి దగ్గర పోవడం, చైనాకి దగ్గర పోవడం. ఇంతకాలంగా అమెరికా చైనా భారతదేశంతో ఇంత స్నేహ సంబంధాలు కొనసాగించడానికి, రేపు చైనాకి అమెరికాకి మధ్యన ఏమన్నా విభేదాలు వచ్చి ఘర్షణ వస్తే భారతదేశం తమ వైపు ఉండాలని అమెరికా ఆశిస్తున్నది. ఎందుకంటే ఇది బార్డర్ కంటే మనకి ఎలాగో ఇద్దరికి బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది, భారతదేశాన్ని ఉపయోగించవచ్చు చైనాకు వ్యతిరేకంగా అనేటువంటి ఒక వ్యూహము అమెరికాకు ఉంది. ఈ సడన్గా వీళ్ళు ఈ చైనాకి దగ్గర వెళ్ళే వరకు ప్రధానమంత్రి చైనాకు పోవడం, చైనాతో సంబంధాలు పెంచుకోవడం, చైనాతో ఎలాగో మనకు చైనాతో వ్యాపారం ఉంది, మన చైనాతో వ్యాపారం కూడా మనం చాలా ఆధారపడి వాళ్ళ నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకు రేర్ ఎర్త్ మెటీరియల్ అవన్నీ చైనా నుంచి లేకపోతే మన కార్పొరేట్ నిలబడదు.
కనుక మన కార్పొరేట్ సెక్టార్ ఒక మాట ఏమంటున్నారంటే మీరు చైనాతో కాస్త స్నేహ సంబంధాలు కొనసాగించండి, ఇది ఆర్థిక అవసరంగా. తర్వాత అమెరికాకు ఒక పాఠం చెప్పాలి, మీరు మాతో ఇట్లా ప్రవర్తిస్తారా, చూడు మేము చైనా దగ్గర పోతామని చెప్పడానికి వీళ్ళు చైనా దగ్గర పోయారు. చైనా దగ్గర పోయి రష్యాతో ఉండేవారికి రష్యా చైనా అమెరికా మొదటి నుంచి వాళ్ళ ప్రత్యర్థులు. కనుక వాళ్ళ ట్రంప్ మీరు ముగ్గురు మూట కట్టుకొని మునగండి నేను చూస్తాను కానీ, ఇంకా ఆయన చాలా సెటైరికల్గా మన భవిష్యత్తు గురించి, ఈ 3 దేశాల భవిష్యత్తు గురించి ఆయన చైనా డార్కెస్ట్ కంట్రీ, అది చాలా ప్రమాదకరమైన దేశం, దాంతో మీరు స్నేహ సంబంధాలు పెట్టుకుంటున్నారని అక్కడి దాకా వెళ్ళిపోయాడు. అక్కడి దాకా వెళ్ళిపోయి ఇవాళ మన దేశం మీద ఏదో పగబట్టినట్టుగా 50% టారిఫ్ వేసాడు. తర్వాత మొత్తంగా మన దేశాన్ని కొంత అంటే ఒక దేశం కొంత అప్సెట్ అయ్యేలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది చూడాలి ఇప్పుడు ట్రంప్ ఏమైనా తన వ్యూహాన్ని మారుస్తాడా, లేక భారతదేశము తన వ్యూహాన్ని ఏమైనా మారుస్తుందా, ఈ మార్చడానికి చరిత్రలో ఎంత అవకాశం ఉంది, ఎంత స్పేస్ ఉంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న ప్రశ్న. ఇప్పుడు మీరు కూడా ఈ చర్చ పెట్టామంటే ఈ చర్చలో మనము ఏ పాసిబిలిటీస్ ఉంది, ఏం కావచ్చు, ఏం కాబోతున్నది అనేది ఏదైతుందో ఇవి చైనా, రష్యా, ఇండియా, అమెరికా. ఇంకా మధ్యాహ్నం ఇరాన్ ఆయన అక్కడ ఇరాన్ పోయి బాంబులు వేసాడు. తర్వాత ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా కావస్తే ఇజ్రాయెల్ని అంటే ఒక రకంగా దుర్మార్గం, ఇజ్రాయెల్ని మొత్తంగా గాజాను ఇక్కడ చేసి తానేమంటే గాజాను మేము కంప్లీట్గా అక్కడ ఉండే 20 లక్షల మందిని జనాభాని పంచుతాం అన్ని దేశాలకి, అక్కడ పోయి మేము హాలిడే రిసార్ట్స్ మేము కార్పొరేట్ను డెవలప్ చేసుకుంటాం, ఒక దేశాన్ని మొత్తంగా పనిచేసి జనాన్ని అంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ప్రాంతాన్ని తానే అభివృద్ధి చేస్తానని ట్రంప్ అంటున్నాడు. అంటే ఇజ్రాయెల్ వాడు దాన్ని ఆక్రమించుకోవాలంటే ట్రంప్ తాను ఆ స్థలాన్ని తనకిస్తే తాను అభివృద్ధి చెందుతా అంటే ఇంత స్వార్థపరంగా ఒక దేశాన్ని పూర్తిగా మేము ధ్వంసం చేస్తాం అనేటువంటి ఈ వైఖరి ఏదైతుందో మొత్తంగా ఇవాళ ట్రంప్ను చూస్తే ప్రపంచమంతా భయపడేటువంటి ఒక దశలో ఉంది. ఎందుకు ట్రంప్ అలా ప్రవర్తిస్తున్నాడంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభము, ఆయన వ్యక్తిగతమైనటువంటి విపరీత ప్రవర్తన, ఈ 2 కాంబినేషన్గా ఇవాళ మనకు ట్రంప్ ఒక పెద్ద సమస్యగా, ఒక సవాలుగా మనకు కనిపిస్తున్నాడు.